సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో అవినీతి జలకను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంలో చింతలపాలెం మండలం ఎస్ఐ అంతిరెడ్డి 10,000 రూపాయలను లంచం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2024 అక్టోబర్ నెలకు సంబంధించి అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే, ఈ మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషను, దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని. ఆ పోలీస్ స్టేషన్లో 23 అక్టోబర్ 2024 రోజున ఒక 6 పైన పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది. ఆ ఎస్ఐ గారు 6 పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 15,000 డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. తర్వాత ఇతను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యూన్ అని తేలింది.